బోల్డ్ అంటే కూడా ఆ మాట సరిపోదేమో, అంతకు మించి ఉంటది ఆమె కంటెంట్. నాతో సెక్స్ ఎవరైనా చేస్తారా? స్నానం చేసేటప్పుడు సెక్స్ చేయాలి, నాకు చాలా సాటిస్ఫై అవుతుంది. నాకు చీకటం అంటే చాలా ఇష్టం, మీకు కూడా చాలా ఇష్టం. మీరు పెట్టే వీడియోస్ కూడా నేను ఇప్పుడు మాట్లాడడానికి నాకు కొంచెం సిగ్గైతుంది ఒక అమ్మాయిగా. మీకు ఒకవేళ కనుక నాతో సెక్స్ చేయాలి అనిపిస్తే కూకట్పల్లికి రండి అన్నారు కదా, మీ మాటకే వద్దాం. ఇక్కడ కూకట్పల్లి ఉంది కదా, కూకట్పల్లి మెట్రో స్టేషన్, అక్కడికి వచ్చేయండి. అంత ఓపెన్ గా మీరు చెప్తున్నారు, కూకట్పల్లికి రమ్మంటున్నారు. కూకట్పల్లి కుదరదని చెప్పి ఇక్కడ వాళ్ళు రమ్మంటున్నారు. లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన మాటలు ఏంటంటే, డాక్టర్ చెప్పినప్పుడు తప్పులేంది, నేను చెప్తే తప్పేంటి, ఇక్కడ పేకాటే తమ్ముడే అవుతాడు కదా. నాకు లిటరల్లీ చెప్తున్నా, మీ చెంప పగలగొట్టాలనిపిస్తాను. చదువుకున్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ వీడియో ఏ రకంగా దొండకాయలు బెండకాయలు యూజ్ చేసుకోండి అని చెప్తున్నారా? అవి ఎగ్జాంపుల్ గా చూపి నా అకౌంట్ నువ్వేం అదే పేజ్ ఉపయోగించి నేను ఇంకా కేసు పెడితే బొక్కలో నొక్కి బయటికి కూడా రావు తెలుసా. డాక్టర్ భవానీ అని ఎవరైనా ఛానల్ మెన్షన్ చేసినా, ఎట్ ద సేమ్ టైం మీరు ఎక్కడైనా మెన్షన్ చేసినా కూడా నేను మీ మీద కేసు ఇస్తా. చేసుకోండి. సెక్స్ అనేది మీ దృష్టిలో ఏంటి? సెక్స్ అనేది మీకు బూతు, మాకైతే మళ్ళీ డాక్టర్ చదవకుండా డాక్టరేట్ దానికి అనలేదు. దీనికి ఓవరాల్ డాక్టర్ ఏమంటారు అంటే దానికి సంబంధం. నేను యాంకర్ ని చెప్పడానికి ముందు నువ్వు ఎంత రేపు పొద్దున నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా, ఆడపిల్లలే కదా నీకున్నది. అయితే నా వీడియోలో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈ రోజు ఇంటర్వ్యూ చేయడానికి ముఖ్య కారణం, ఎవరైతే ఇప్పుడు గెస్ట్ ఉన్నారో ఆమె ప్రీవియస్ ఇంటర్వ్యూలు ఇచ్చిన కింద వచ్చిన కమెంట్లు, ప్లస్ ఆమె ఇన్స్టాగ్రామ్ లో చేసే వీడియోలకి వచ్చిన కమెంట్లు, వీటిని బేస్ చేసుకొనే నేను ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈమె చేసే కంటెంట్ మొత్తం కూడా బోల్డ్ అంటే కూడా ఆ మాట సరిపోదేమో, అంతకు మించి ఉంటది ఆమె కంటెంట్. అట్లాంటి వీడియోల కింద వచ్చే కమెంట్లు ఎట్లున్నాయంటే, ఆమె వేలో ఆమె కరెక్ట్ గానే ఉంది, తెలియని విషయాలని చాలా మందికి తెలిసేలా చేస్తుంది, ఆమె తప్పు కాదు, ఇంటర్వ్యూలు చేసే యాంకర్లదే తప్పు, చూసే వాళ్ళు ఉన్నంత కాలం చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా వీడియోలు అని చాలా రకాలుగా అమ్మాయికి సపోర్ట్ గా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఈ ఇంటర్వ్యూ ఒక క్వశ్చన్ అని నేను అనుకుంటున్నాను. సో ఎవరైతే అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ చూడండి. నాలాగే క్వశ్చన్స్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా చూడండి. ఆమె ఎవరో కాదు, బోల్డ్ భవానీ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాము. దీనికంటే ముందు ఇంకొక విషయం చెప్పాలి. ఏంటి అంటే, ప్రతి ఇంటర్వ్యూ కింద కూడా మాకు వచ్చే రెగ్యులర్ కమెంట్స్ ఏంటి అని అంటే, ఎందుకు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఫేమస్ చేస్తున్నారు, ఎందుకు ఇలాంటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళని అంతా ఫేమస్ చేస్తున్నారు అని చెప్పి, యాంకర్ల తప్పు, మీకు సిగ్గుండాలి, మీకు టీఆర్పీల కోసం ఎవరెవరిని పడితే వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తారంటారు. మరి అలాంటి వాళ్ళకే ఎందుకు మీరు వ్యూస్ అంటే మీరు వీడియోలు చూసి వ్యూస్ ఇస్తున్నారు? అది మీ సైడ్ నుండి కూడా ఆలోచించుకోవాలి కదా. ఛానల్ అన్న తర్వాత మంచి వీడియోలు చేసాము, చెడ్డ వాళ్ళని ఇంటర్వ్యూ చేసాము, అందరినీ ఇంటర్వ్యూ చేసాం, మేము అందరినీ సమానంగానే చూసాం. కానీ మీ చూసే చూపు నెగటివ్ ఇంటర్వ్యూల మీదనే ఎక్కువ ఉంది. పాజిటివ్ ఇంటర్వ్యూలు నేను ఎన్ని చేశాను, వాటికి వ్యూస్ రాలే. సో ఒక్కసారి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. ఇంటర్వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? చాలా బాగున్నాను. సో ఫస్ట్ పాయింట్ అయితే చెప్తాను, ఈ ఇంటర్వ్యూ మిమ్మల్ని ఏదో పర్సనల్ గా టార్గెట్ చేయడం కానీ, మిమ్మల్ని ఏదో ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని ఏదో మార్చాలి, అది చేయాలి, ఇది చేయాలి, లేకపోతే కావాలని ఏదో తిట్టాలి అనేదైతే ఉద్దేశం మాది కాదు. ఏదైతే మీ కంటెంట్ ఉందో
దానిపైన మాత్రమే నేను క్వశ్చన్స్ అడుగుతాను. అడగండి మీకు ఓకే కదా? అడగండి పర్లేదు. తర్వాత అయితే మాత్రం వన్స్ ఇంటర్వ్యూలో మీరు చెప్పిన పాయింట్స్ కానీ మేము చెప్పిన క్వశ్చన్స్ కానీ ఇది డిలీట్ చేయండి అంటే మా సైడ్ నుండి మేము డిలీట్ చేయడానికి ఏ రకంగానూ రెడీగా ఉండం. నేను ఏ ఒక్కరు కూడా నెగిటివ్ గా పెట్టినా కూడా ఎవరిని కాల్ చేసి అసలు చెప్పలేదు యా ఇంతవరకైతే. అదే, ఎందుకంటే మాకు అది చెప్పాలి కాబట్టి మా రూల్స్ ప్రకారంగా మీకు చెప్తున్నాము అంతే. సో ఇంక ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాము. బాగున్నారు, హ్యాపీ ఫ్యామిలీ. ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పరా? మాదైతే జాయింట్ ఫ్యామిలీ. ఓకే. అత్తగారు వాళ్ళదైతే. ఇంకా మేము హైదరాబాద్ లో ఉంటున్నాం. నా హస్బెండ్ జాబ్ చేస్తారు. నేను ఇంకా హౌస్ వైఫ్. అంటే స్టార్టింగ్ లో జాబ్ చేసిన మేనేజర్ గా. డిప్లొమా కంప్లీట్ అయ్యాక 1 ఇయర్ చేశాను పటాన్ చెరువులోనే. ఓకే. దాని తర్వాత ఇంకా ప్రెగ్నెంట్ గా ఇంకా 2 ఇయర్స్ అట్లా గ్యాప్ వచ్చి ఇంకా హౌస్ వైఫ్ గా ఉండిపోయినా. ఓకే. అత్త మామ వాళ్ళు నార్మల్ పని వరంగల్. చేసుకున్నాం. పని కాదు, పొలాల పని. పొలాలు ఉన్నాయి, పొలాల పని, వ్యవసాయం చేసుకునే వ్యవసాయం ఫ్యామిలీ. చేస్తున్నారు. ఓకే. హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఇక కోకోనట్ షాప్ చేస్తున్నాడు. కోకోనట్. ఇంకా మేనేజర్ గా పోతుండు ఓకే. ఎక్కడ మేనేజర్ గా? పటాన్ చెరువులో. అంటే ఏదైనా కంపెనీయా, ఆఫీసా, ఏంటి? ఆఫీస్ లోనే ఆఫీస్ లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. ఓకే. అమ్మా నాన్న? మా అమ్మ నాన్న ఇక్కడే ఉంటారు హైదరాబాద్. హైదరాబాద్. నేను 5 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నా. ఓకే. మొత్తం హైదరాబాద్ లో 5 ఇయర్స్ నుండి ఉంటున్నారు. అమ్మ సైడ్ వాళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీయేనా లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ? మిడిల్ క్లాస్ వాళ్ళైతే. మా అత్తగారైతే కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ. ఓకే. అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్డ్ నాది. అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? అక్క, తమ్ముడు, చెల్లి? చెల్లి ఒకటి ఉంది. చెల్లికి కూడా మ్యారేజ్, చిన్న పాప. ఓకే. అంటే చిన్న వయసులోనే పెళ్లి చేసేసారు. ఓకే. అంటే 18 తర్వాత చేసారా, 18 ముందే చేసేసారా? నాదైతే డిప్లొమా కంప్లీట్ అయ్యాక నా తర్వాత వెంటనే మా చెల్లికి కూడా చేసేసారు. ఎందుకు అలా? ఇంకా సంబంధం మంచిగుంది, అంటే పోతే సెటిల్ అయిపోయినట్టే అన్నట్టు వాళ్ళ ఫీలింగ్. ఓకే. ఇంకా కష్టాలు ఉంటాయి కదా అత్త మామల నుంచి అట్లా. ఓకే. సో ఇప్పుడు అంతా బానే ఉంటారా? బాగుంది. మీకైతే ఫ్యామిలీ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇట్లా ఏం లేవు, ప్రాబ్లం లేదు. హ్యాపీ. ఓకే. డిప్లొమా చదువుకున్న మీరు జాబ్ ఎందుకని సడన్ గా ప్రెగ్నెన్సీ కోసం అని మానేస్తారా? డిప్లొమాలో ఏంటి మళ్ళీ? డిప్లొమా అంటే సివిల్ ఇంజనీరింగ్. సివిల్ బ్రాంచ్ తీసుకున్నారు. ఓకే. కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ, డెలివరీ తర్వాత మళ్ళీ జాబ్ కి ట్రై అట్లా చేయలేదా? లేదు, ఇంకా హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉండు అని చెప్పిండు ఇంకా మా ఆయన. ఓకే. సరేలే అని ఉన్నా. ఓకే. సో ఈ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎవరిది? వీడియోస్ చేయాలి, ఫస్ట్ వీడియోస్ చేయాలి అన్న ఆలోచన ఎవరిది? నాదే. ఏదైనా ఇప్పటి వరకు వచ్చినంత వరకు అయితే నాదే ఆలోచన అంతా కూడా. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్ నార్మల్ గా అందరిలాగా నేను కూడా తీసిన రీల్స్, డాన్స్ గానీ, సాంగ్స్ గానీ అన్ని తీసిన. తర్వాత వేరే వాళ్ళని తిట్టిన ట్రోల్స్ కూడా వేసిన 2-3. అవి ఏమి పెద్దగా రీచ్ అవ్వలేదు. ఓకే. ఇంకా వెంటనే డిలీట్ చేసిన. ఇంకా ఒక అమ్మాయి నాకు ఇట్లా ప్రాబ్లం ఉన్నది, దానికి సొల్యూషన్ ఏంటంటే ఎలా? రిలేటివ్స్. ఏం ప్రాబ్లం? అంటే మా హస్బెండ్ వేరే వాళ్ళకి వెళ్ళి చూస్తున్నారు. అలా చూడకుండా ఉండాలంటే ఏం చేయాలక్క అంది. దానికి సొల్యూషన్ చెప్పా. తన ఫ్యామిలీ కొంచెం హ్యాపీగా ఏం సొల్యూషన్ చెప్పారు? నువ్వు చక్కగా ఉంటేనే కదా నీ హస్బెండ్ అని వేరే ఆమెకి వెళ్ళి చూడదు కదా. అంటే ఓకే. కొంచెం ఆమె నీట్ గా ఉండదు, మంచిగా అట్లా ఓకే. ఉండమ్మా. అట్లా ఉంటే నీ మొగుడు నీకుంటాడు, వేరే వాళ్ళకి వెళ్ళి చూస్తాడు అని సొల్యూషన్ చెప్పా. తన ఫ్యామిలీ ఇప్పుడు బెటర్ గా ఉంది, బాగుంది అన్న తర్వాతే నేను ఇందులో ఒక 2 వీడియోలు పెట్టా, అది పబ్లిసిటీ అయింది. సో అదే, అంటే హస్బెండ్ వేరే అమ్మాయిలని ఎలా చూడకుండా ఉంటాడో మన గ్రిప్ లో ఎలా ఉండాలి అనేది మీ కాన్సెప్ట్ కదా. అలాంటి కాన్సెప్ట్ కాస్త ఎందుకని సెక్స్ వీడియోస్ కి, ఎక్స్ప్లెనేషన్స్ కి వెళ్ళింది? ఇంకా చాలా మంది అవి వీడియోస్ పెట్టిన తర్వాత వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా కామెంట్లు పెడుతుంటే ఇంకా నేను అవి చూసి ఒక 2-3 చూస్తా. అన్ని చూడాలంటే నేను చూడలేను కదా. రెండింటికి సొల్యూషన్ చెప్తా. మళ్ళీ దానికి ఇంకో దానికి సొల్యూషన్ ఏంటి, ఇంకో దానికి సొల్యూషన్ ఏంటి, అట్లా పెంచుకుంటూ వాళ్ళు ఇప్పటి వరకు తీసుకొచ్చారు. ఓకే. సో ఇప్పుడు కానీ అందులో కొన్ని బ్యాడ్ గా ఉన్నాయి అవి నా వీడియోస్. అవి ఎందుకు చెప్పానంటే ఇప్పుడు వేరే వాళ్ళు నెగిటివ్ గా పెడుతున్నారు ఇట్లా అని. దాన్ని బట్టి నేను ఆ వీడియోస్ పెట్టాను.
మీరు పెట్టే వీడియోస్ పరంగా అవతల వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఎలా అనుకుంటున్నారు? హెల్ప్ అయింది కాబట్టి నేను ఏం videos హెల్ప్ పెట్టా. అయింది? ఒకసారి మీ కామెంట్ సెక్షన్ లో కూడా చూడండి, చూసాను. గర్ల్స్ కూడా బ్యాడ్ కామెంట్లు పెట్టారు, దానికి మ్మ్. పాజిటివ్ గా బాయ్స్ కూడా పెట్టారు. ఆమె చెప్పిన దాంట్లో మాకు యూస్ఫుల్ అయింది, నీకు అంత చేత కాకపోతే నువ్వు చెప్పకు, ఆమె చెప్పిందల్లా ప్రతి ఒక్కటి కరెక్టే. మీరు చెప్పారు. చేసే వీడియోస్ ఏ రకంగా కరెక్ట్ అంటే ఇప్పుడు మీరు పెట్టే వీడియోస్ కూడా నేను ఇప్పుడు మాట్లాడడానికి నాకు కొంచెం సిగ్గైతుంది ఒక అమ్మాయిగా. నేను ఆ క్వశ్చన్స్ కూడా నేను డైరెక్ట్ గా మిమ్మల్ని అడగలేను. సారీ మీరు ఇప్పుడు అనుకోవచ్చు దానికి గోల్డ్ ఇంటర్వ్యూ అని. ప్రాబ్లం మ్మ్. వస్తే డాక్టర్లు కూడా మనం వెళ్ళి, నేను ప్రెగ్నెంట్ అప్పుడు డాక్టర్ అనే పదం మీరు వాడొద్దు భవాని గారు. నాకు ఎందుకు? పెట్టలే, నాకు వాళ్ళు మ్మ్. పెట్టలేదు అసలు. మ్మ్. నన్ను నేను అనుకోవట్లేదు డాక్టర్ అని. లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన మాటలు ఏంటంటే డాక్టర్ చెప్పినప్పుడు తప్పులేంది, నేను చెప్తే తప్పేంటి? అవును, ఇప్పుడు నేను చదువుకోలేదు కాబట్టి డాక్టర్ గా డాక్టర్స్ ఏం చెప్పదు. చెప్తారు? ఇవి ఇంకా ఎక్స్ప్లెయిన్ గా చెప్తారు, డాక్టర్స్ ఏం చెప్తారు? ఇంకా ఎక్స్ప్లెయిన్ కూకట్పల్లికి రండి, మీకు ఒకవేళ కనుక నాతో సెక్స్ చేయాలి అనిపిస్తే కూకట్పల్లికి రండి, చెప్పాను కదా మీకు. లేదంటే ఏమంటారు ముందు కమెంట్ చెప్పాను. బాక్స్ లో పెట్టండి అని చెప్తున్నారా డాక్టర్స్? మీకు ముందు కూడా చెప్పాను కదా, బ్యాడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ బ్యాడ్ వీడియోస్ 2-3 ఒక 5 ఉంటాయి, మ్మ్. అంతకు మించి negative. ఎందుకు ఉన్నాయి బ్యాడ్ వీడియోస్? అవి వేరే వాళ్ళు అట్లా బాగా తిడటం వలన ఆ వీడియోస్ వచ్చింది, లేకుంటే అసలు పెట్టను. డాక్టర్స్ ఎన్ని సంవత్సరాలు చదువుకుంటారో తెలుసా? అసలు ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన డాక్టర్స్ ఏమంటారో తెలుసా? నేను చదువుకోలేదు కదా, నేను డిప్లొమా అదే మరి తెలియకుండానే మీరు డాక్టర్ తో పోల్చుకుంటున్నారు కదా. డాక్టర్ చదివారు కాబట్టి చెప్తే తప్పలేదు, నేను చదువుకోలేదు కాబట్టి నేను చెప్తే తప్ప అనే క్వశ్చన్ మీరు తీసుకొస్తున్నారు. సో డాక్టర్స్ గురించి మీకు తెలుసా అంటున్నా. చదువుకున్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ వీడియో. ఏ రకంగా దొండకాయలు బెండకాయలు యూజ్ చేసుకోండి అని చెప్తున్నారా? అవి ఎగ్జాంపుల్ గా చూపించి చెప్తున్నారు, ఏమని? దొండకాయలు కానీ డాక్టర్స్ అసలు ఈ సబ్జెక్ట్ కి సంబంధం మీరు అన్నారు కదా, నా వల్ల హెల్ప్ అవుతుంది చాలా మందికి అని అన్నారు కదా. అసలు మీరు చెప్పే సబ్జెక్ట్ చూసే డాక్టర్ ఏమంటారు తెలుసా? తనకు తెలిసింది. కొంతమంది డాక్టర్స్ కూడా కామెంట్ పెట్టారు చూడండి, ఏమని? నువ్వు చెప్పే దాంట్లో కొంచెం పాజిటివ్ ఉంది, కొంచెం పాజిటివ్ ఉంది అని చెప్పారు. కొంచెం నేర్చుకొని చెప్పమ్మా అని చెప్పారు. ఓకే, డిప్లొమాలో ఇదే నేర్చుకున్నారా? ఇది డిప్లొమాలో మీకు ఎలా ఎలా ఏం చేయాలి ఏం చేయాలి? పేకాటే తమ్ముడే అవుతాడు కదా. అవును, పేకాట తమ్ముడు డాక్టర్ మీరు మీరే కదా. డాక్టర్ చెప్పేదాంతో మీరు అసలు డాక్టర్స్ అనే పదం తీసుకొస్తుంటేనే నాకు లిటరల్ గా చెప్తున్నా మీ చెంప పగలగొట్టాలనిపిస్తుంది. మీరు ఇంకొక పేజ్ ని ఫాలో అవుతున్నారు కదా, ఫాలోయింగ్ లో ఉంది ఒకటి, దాని కింద డాక్టర్ భవానీ అని ఉంది. మీరు ఏ రకంగా డాక్టర్? నేను పెట్టుకోలేదు, ఇప్పుడు ఆ పేజ్ వాళ్ళు పెడతారు, మరి అదే పెట్టుకోలేదు. నా అకౌంట్, నువ్వేమి నా రిలేటివ్స్ కావు. అదే పేజ్ ఉపయోగించి నేను నీ మీద కేసు పెడితే బొక్కలో నొక్కితే బయటికి కూడా రావు తెలుసా? ఎందుకంటే 6 సంవత్సరాలు వాళ్ళు కష్టపడి నిద్ర తిండి లేకుండా కష్టపడితే ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వస్తుంది. తరువాత 2 years స్పెషలైజేషన్ చేసిన తర్వాత దిగుతారు వాళ్ళు. ఏ రకంగా డాక్టర్ అని పెట్టుకున్నావు? అవును, పబ్లిక్ పెట్టిన ప్రతి దానికి నువ్వు ప్రొఫైల్ క్రియేట్ చేస్తావు. మరి పబ్లిక్ లో అదే పబ్లిక్ చూడండి, అదే పబ్లిక్ నిన్ను అన్నారు, మరి దానిపైన ప్రొఫైల్ క్రియేట్ చేయాలి భవాని అని ఎందుకు క్రియేట్ చేయాలా? ఇంకా మీరు చెప్పుకుంటే సరిపోదు కదా. మేము చెప్పుకుంటే కాదమ్మా, నేను అందులో అది ఒక్కటే నెగటివ్ డాక్టర్ అని ఎలా పెట్టుకున్నా నా క్వశ్చన్ నువ్వు వీడియోస్ చేసిన దానిపైన కూడా కాదమ్మా. నేను ఈ రోజు నిన్ను ఇంటర్వ్యూ పిలవడానికి ముఖ్య కారణం డాక్టర్ అని ఎలా పెట్టావు ఏంటి, అది నా ఇష్టం. ఇప్పుడు స్టార్ మేడ్ ఇష్టమా? నేను డాక్టర్ అని చెప్పట్లేదు కదా, వాళ్ళు పెట్టారు, వాళ్ళని అడగండి పోయి. మరి వాళ్ళు చెల్లి సమర ఇప్పుడు ఎగ్జాంపుల్ గా పలానా అమ్మాయి మా అచ్చం కూతుర్లకు ఉంది, పలానా వాళ్ళు మా కొడుకులకు ఉన్నాడు అంటే పోలుస్తున్నారు, కానీ ఏదో నేను అదే అన్నట్టు కాదు కదా. వాళ్ళు నన్ను పోలుస్తున్నారు ఏంటంటే నా బ్రెయిన్ బట్టే వాళ్ళకి లా కొద్దిగా చెప్తుంది. భవానీ గారు నేను కొద్దిగా చెప్తుంది అని. సరే, మీరు చెప్తున్నారు, మీ కంటెంట్ కొంతమందికి యూజ్ అవుతుంది, మీ మాట ప్రకారంగా వెళ్దాం. ఇప్పుడు అన్నారు కదా, వినండి, లాయరు, డాక్టరు, టీచరు, కంప్లీట్ ఒక డిఫరెంట్ స్పెషలైజేషన్స్, అవునా? వాటికి ఒక రెస్పెక్ట్ ఉంటది, అవునా? ఇప్పుడు నాకు రెస్పెక్ట్ లేదు, ఒక రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు ఏ హాస్పిటల్లోకి వెళ్ళైనా ఇక్కడ 2 కెమెరామ్యాన్లు ఉన్నారు, రమేష్ గారు, ఫిరోజ్ గారు. ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి మీరు డాక్టర్స్ ని ఇష్టం వచ్చినట్టుగా తిడతారా? పోనీ ఆ డాక్టర్స్ కి వచ్చే వీడియోస్ కింద కమెంట్స్
ఈమెకు వచ్చినట్టుగా వస్తున్నాయా? ఇప్పుడు నేను డాక్టర్ నీతో చెప్పానా? నువ్వే అన్నావు కదా కెమెరా కాబట్టి నేను పెట్టుకున్నా. నీకు వాళ్ళు సరిగ్గా అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం చెప్తే అది పెట్టుకుంటా. ఏమని చెప్పారు? పబ్లిసిటీ అది అయ్యింది. ఇప్పుడు ఏమని? పబ్లిసిటీ అట్లా అయింది. ఏమని? నా సొంతంగా నేను పెట్టలేదు. ఏమని డాక్టర్ publicity భవాని అయింది? అయింది. డాక్టర్ భవాని అని అంది. ఓకే, అంటే నువ్వేం చదవకుండానే ఏం చేయకుండానే డాక్టర్ భవన్. అమ్మా. దాని వల్ల ఎవరిదైనా ప్రాణం నీకు పోతే అర్థమవుతుందా? దాని వల్ల ఎవరిదైనా ప్రాణం పోతే ఎట్లా అని నేను అడుగుతున్నా. ఏం ప్రాణం పోతుంది? అవును, ఇప్పుడు నేను చెప్పే దాంట్లో కొంచెం పాజిటివ్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఏం రేపు పొద్దున నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా, నా పాప ఆహా. ఇన్వాల్వ్ చేయాల్సిన పని ఆడపిల్లనే లేదు. కదా నీకున్నది. నువ్వు ఇన్వాల్వ్ అదే చేయాల్సిన పని ఆడపిల్ల లేదు. రేపొద్దున ఈ వీడియోలు చూసి నలుగురిలోకి వెళ్తే ఏం చేస్తది? ఏం చేయదు. నువ్వు నా పాపని ఇన్వాల్వ్ చేయాల్సిన పని లేదు. ఇంకొక వేరే వాళ్ళకి ఒక ఆడపిల్ల ఉందనుకున్నాం. మీ వీడియోలు చూసినప్పుడు ఆ పాప ఎలా రియాక్ట్ అవ్వాలి ఆ వీడియోకి? ఈ రోజు సోషల్ మీడియా అనేది ఆ పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళకి నేను చూడమన్నా నా వల్ల స్క్రోలింగ్ లో నీ వీడియో వస్తుంది అయితే కాబట్టి ఏం చూడరా? చేయాలి? అయితే ఏంది? నా వీడియోలో ఒక్కటే వాళ్ళు- కాదుగా, నేను ఒక్కదాన్నే కాదుగా. నీ వీడియోల ప్రతి వల్ల ఒక్కళ్ళు- చనిపోతున్నారా? ప్రతి నేను ఒక్కళ్ళు అంటున్నా. ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. మీ వీడియోల వల్ల దాంట్లో వల్ల చిన్న పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు అనేది నా క్వశ్చన్. ఎఫెక్ట్ అయితే నా వల్ల అయితే నేను అంటే నీ అవ్వనంటున్నా. వల్ల సమాజం ఎటువైనా నీకు సంబంధం లేదు. నేను ఆ మాట అనడం లేదు. ఆ. నువ్వు అంటున్నావు. అవును, మరి నేను ఇప్పుడు నువ్వు నీ అంటే వీడియోల సరిపోదు వల్ల కదా, ఆ? నువ్వు అంటే సరిపోదు. భవానీ గారు నేను చెప్తున్నా, ఇదే మాట పైన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా మీరే- నెక్స్ట్ ఒకవేళ ఏ ఇంటర్వ్యూలో అన్నా కూడా ఉమ్. డాక్టర్ భవానీ అని ఎవరైనా ఛానల్ మెన్షన్ చేసినా ఉమ్. ఎట్ ద సేమ్ టైం మీరు ఎక్కడైనా మెన్షన్ చేసినా కూడా నేను మీ మీద కేసేస్తా. చేసుకోండి. ఇదే ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళ మీద అండ్ వేసుకోండి. ఛానల్స్ వాళ్ళకి నా మీద చెప్తున్నా, కూడా వేసుకోండి. ఎవరైతే ఈమెని డాక్టర్ భవానీ అని ఎక్కడన్నా ఇంటర్వ్యూలలో కనుక మెన్షన్ చేసినా లేదా ప్రీవియస్ ఇంటర్వ్యూల గురించి కానీ ఎక్కడైనా మాట్లాడి ఉన్నా అవి రిమూవ్ చేయకపోతే డాక్టర్ సైడ్ నుండి నేను క్వశ్చన్ చేస్తున్నా, నేను డెఫినెట్ గా మీ మీద కేసులు పెడతా. వాళ్ళకి తెలియని చెప్తుంది అని మీరు ఒక సరే, మీ పాజిటివ్ వీడియోలో నుండి ఆలోచిస్తే exact పాజిటివ్ గా ఉంటుంది. సరే, సరే. పర్టికులర్ గా నెగిటివ్ గా ఆలోచిస్తే మీకు నెగిటివ్ గా సరే, నాకు నెగటివ్ గా కనిపిస్తుంది మీకు అనుకున్నా. అట్లా మీ అనిపించచ్చు. వీడియోల గురించి మీ పాజిటివ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? పాజిటివ్ గానే ఉంది. కాకపోతే అదే, ఏ రకంగా? 5 వీడియోలు నాయి నెగిటివ్ గా పెట్టిన. ఎందుకు? నాకు నేను చెప్తున్నా కదా నెగిటివ్ ఎందుకు గా పెట్టిన. ఈ- ఎందుకంటే వాళ్ళ బ్యాడ్ కామెంట్స్ బట్టి నాకు కోపం వచ్చి అలా పెట్టిన తప్ప నేను అసలు అది పెట్టాను కోపంగా అస్సలు ఏ రకంగా లేదు. నాది ఇంకొకటి face కూడా అట్లాంటిది. ఇంకో కమెంట్ కూడా ఏమొచ్చిందంటే, నేను ఆల్రెడీ కుకట్పల్లికి వచ్చినాను, దాన్ని వేసి వచ్చాను అని కూడా వచ్చింది. పెట్టుకొని ఎట్లా అలాంటి వాళ్ళ కమెంట్స్ కి కోసమే. రియాక్ట్ అవ్వరు కదా అట్లాంటి భవానీ గారు, మరి ఈ రోజు అట్లాంటి ఎందుకు వాళ్ళకే కమెంట్స్ పెట్టిన. కోసం వీడియోలు చేస్తున్నారు? ఎందుకు నీ వల్ల ఉంటది? సమాజం చెడిపోతుంది, నువ్వేమీ నా నాకేం చుట్టుపక్కల పెట్టట్లేదు కదా, నువ్వేం నేనే నాకేం సో ఇది పెట్టట్లేదు business కదా, ఆ? నువ్వేం సో నాకు ఇది పెట్టట్లేదు. బిజినెస్ ఇది బిజినెస్ అని పోయి బట్టలు ఇప్పుడు ఇది తిరగట్లేదు బిజినెస్ కదా. సరే, ఇప్పుడు బట్టలు ఇప్పుడు సెక్స్ తిరగట్లేదు అనేది కదా. సెక్స్ అనేది మీ దృష్టిలో ఏంటి? సెక్స్ అనేది మీకు బూతు, మాకైతే ఇది నాకు చెప్పేది- భూతం నేను ఎక్కడ చెప్పాను? నాకు ఆ. భూత అయ్యి ఉంటే నేను మరి ఇలా ఇప్పుడు వీడియో ఏమన్నా పెట్టేదాన్ని కదా. డాక్టర్తో నువ్వు ఎట్లా కంపేర్? వాళ్ళు మంచిగా చెప్తున్నారు ఇంకా డీటెయిల్ గా. నేను అవి చూడకుండా నా సొంత నాలెడ్జ్ తో నేను చెప్తున్నా. ఏది డాక్టర్లు కూకట్పల్లికి రండి, కమెంట్లలో పెట్టండి, అవి నాతో చెప్పిన- వేయించుకోవాలంటే ఇప్పుడు చెప్పానా చెప్తున్నారా? లేదా నీకు? 5 చెప్తున్నారా? వీడియోలు నెగిటివ్ గా ఉన్నాయి. ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ ఆ 5 వీడియోలో కూడా నువ్వు పెట్టుకున్న ఏదైతే డాక్టర్లు ఉన్నారో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మాట్లాడుతున్నావు కదా. ఏమని సరే, మీరు ఈ ఆర్గ్యుమెంట్ పక్కన పెడితే స్ట్రైట్ క్వశ్చన్ నాది, చెప్పండి. సెక్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? సెక్స్ గురించి అంటే నేను బూత్లా చూడట్లేదు, మీ బూతుల- ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మంచి ఒక రిలేషన్షిప్ లో ఉండాలని నా టాపిక్ అంతా నేను చెప్తున్నా. బ్యాడ్ కామెంట్స్ పెట్టడం హస్బెండ్ వల్ల వైఫ్స్ గురించి టాపిక్ వెళ్దాం. హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండాలని మీ కలిసి ముఖ్య ధ్యేయం. ఉండాలని నేను చెప్తున్నాను. ముఖ్య ధ్యేయం అవునా? అదే. అదే వీడియోలు చిన్న పిల్లోళ్ళు, అబ్బాయిలు అయి ఉండొచ్చు, ఇప్పుడు అమ్మాయిలు అయి ఉండొచ్చు, చాలా మంది టీనేజ్ వాళ్ళు అయి అవే ఉండొచ్చు, నాయనా ఎవరైనా కానీ అవి ఇంకా ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటది? సబ్జెక్ట్ ఇప్పుడు మీరు ఇంకోటి కూడా అనొచ్చు, డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్స్ వేరు, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వేరు. ఇంత బోల్డ్ గా మీరు వీడియోస్ పెడుతున్నప్పుడు అది ఎంత మంది చిన్న పిల్లలకి ఎఫెక్ట్ అవుతది అనేది మీకు తెలుసా? ఇప్పుడు తెలిసే ఫోన్ ఎవరేమని చేస్తున్నారంటే? చెప్తున్నారు? ఫోన్లు ఎవరేమని చెప్తున్నారు పేరెంట్స్ కి? ఫోన్ ఎవరి చూడాలనే నేను ఆ వీడియోలు చెప్తున్నా. ఈ చిన్న పిల్లలు చూడండి అమ్మా, నేనేం చెప్పట్లేదు. పేరెంట్సే ఇట్లా బిహేవ్ చేస్తున్నప్పుడు, ఇలాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు ఆ పిల్లల్ని సమాజంలో ఎట్లా చూస్తారు? ఎట్లా చూస్తాను? నన్ను మంచి కంటెంట్ కాబట్టి మా అమ్మ మంచిగానే తీస్తుందా అని చెప్తుంది. ఇది మంచి కంటెంట్. మరి అదే మీ హస్బెండ్ అయినా మీకు వీడియోస్ అన్ని షూట్ చేసేది? అట్లా ఏం లేదు, నా సొంత నేనే. మీరే షూట్ చేసుకుంటారు. ఈ 5 వీడియోలు చేసినప్పుడు కూడా మీ హస్బెండ్ మిమ్మల్ని అన్నాడు, ఏమనలేదా? ఎందుకు అట్లా చేసినావు, డిలీట్ చేసా అన్నాడు. మరి ఎందుకు చేయాల? ఎందుకు డిలీట్ చేయాలా?
అంటే నీ హస్బెండ్ మాట కూడా నువ్వు వినంత క్రాస్ అయిపోయావా? సేపు అంత లేదు, మా ఆయన మాట విన్నాను కాబట్టి నేను తల వంచుకొని తాళి కట్టించుకున్నా. తల వంచుకొని తాళి కట్టించుకున్నావు కానీ వీడియోలు డిలీట్ జాబ్ చేయలేవు. కూడా చేయకంటే జాబ్ కూడా మానేసి ఇంట్లో నా కూర్చుంటున్నా. క్వశ్చన్ వీడియోలు మరి మీ హస్బెండ్ చెప్పిన తర్వాత కూడా ఎందుకు నువ్వు డిలీట్ చేయలేదు అని అడిగిన. ఆయనకి చెప్పే విధానం అదే చెప్పినా మరి. అదే ఏం చెప్పారు అని అడుగుతున్నా. వాళ్ళు అట్లా explanation. బ్యాడ్ కామెంట్ పెట్టారు బావా, వాళ్ళకి నేను చెప్పాను ఇట్లా చెప్పాను అంటే బ్యాడ్ వాళ్ళకి కామెంట్ ఎట్లా పెట్టే బుద్ధి లేదు, వాళ్ళకి మరి నీకన్నా ఉండాలి కదా, నువ్వు కూడా ఆ వీడియో డిలీట్ చేయంటే నేను డిలీట్ చేసే పద్ధతిలో నేను చేస్తాను అని చెప్పిన. ఓకే, నార్మల్ గా నెగటివ్ కమెంట్స్ వచ్చినాయి, నువ్వు చేస్తుంది మంచిదే అని నువ్వు అనుకుంటున్నావు కదా, దానికి నెగటివ్ కమెంట్లు వచ్చినప్పుడు రియాక్ట్ అయ్యే విధానం ఎలా ఉండాలి? ఇప్పుడు నెగటివ్ కమెంట్లకి నేను రియాక్ట్ అయ్యి వీడియోలు పెట్టాను అన్నావు, అవునా? దానికి వీడియోలు ఎలా ఉండాలి? ఎట్లుండాలి, కోపంగా ఉంటే ఒక అమ్మాయిని తిట్టిన ఇట్లాగానే, ఆ అమ్మాయి ఆ వీడియో పెట్టుకుని టోల్స్ బాగా చేసుకుంటాను ఇంకా బతకని అని వదిలేసిన. ఆ అమ్మాయి మీద ఇప్పుడు నెగిటివ్ గా టోల్ వేసిన, ఒక అమ్మాయి నన్ను బాగా నెగిటివ్ గా చేసింది, ఆ అమ్మాయి మీద టోల్ వేసిన, ఆ వీడియో పెట్టుకొని ఇంకా ఫేమస్ అయిపోయింది. అట్లా ఫేమస్ అవటం నాకు ఇష్టం ఉండదు కదా, నన్ను పెట్టుకొని ఇంకోటి ఫేమస్ అవుతున్నారు ఇప్పటికి కూడా. మిమ్మల్ని పెట్టుకొని 100 మంది ఫేమస్ కానివ్వండి, నా క్వశ్చన్ అది కాదు. వాళ్ళకి సిగ్గులేదు ఫస్ట్ ఫేమస్ ఈ రకంగా ఫేమస్ అవ్వాలి అనుకున్న ఏమో వాళ్ళకి. మరి నా క్వశ్చన్ ఏంటంటే, మీ 5 వీడియోలు నెగటివ్ కమెంట్స్ కి రియాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు మీ వీడియోస్ ఏ రకంగా ఉండాలి? కూకట్పల్లికి రండి, నాతో ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి, మంచిగా ఉన్న వాళ్ళని మీకు చెప్పాను, మరీ తీసుకొచ్చి మీరు చెప్పొద్దు, ఎందుకంటే 5 వీడియోస్ ఉన్నాయి నెగిటివ్. అదే అమ్మా, ఆ 5 మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఇప్పుడు మీరు చేసే చెప్పాను కంటెంట్ కి కదా. మీకు బ్యాడ్ గా అనిపించింది, మీరు బాగా హర్ట్ అయినారు. హర్ట్ అయినప్పుడు వీడియోస్ ఎలా ఉంటాయి, ఏ పద్ధతిలో వార్నింగ్ వీడియోస్ వెళ్ళాలి, కానీ మీ వీడియోస్ ఎలా వచ్చాయి అని అడుగుతున్నా. వార్నింగ్ ఇచ్చిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయి నా వీడియోస్ పెట్టుకొని వైరల్ అవుతుంది, నాకు ఇష్టం లేదు. అందుకని మీరు ఈ ఇలా విధంగా రండి, చెప్పిన మీరు ఇలా వాళ్ళకి. చెయ్య, అది ఎవరికైనా సరేరా, ఉమ్. ఒకసారి నువ్వు చెక్ చేసుకో. ఆ నాకైతే వీడియో ఇట్లానే నిజంగా అనిపించింది. వేరే నెగటివ్ కామెంట్స్ కి రియాక్ట్ అయినట్టుగా ఆ వీడియోస్ ఉన్నాయా? అట్లయితే లేదని చెప్తున్నా లేదు కదా, నువ్వే యాక్సెప్ట్ చేస్తున్నావు. ఆ వీడియోస్ కూడా దాన్ని చూస్తున్నప్పుడు చెప్పాను కదా మీకు ఇప్పటివరకు ముందుగానే, support మీకు చేసే వాళ్ళు ముందుగానే దానికి ఎలా చెప్పా react అవ్వాలి? నేను మీకు ముందుగానే చెప్పా 5 వీడియోస్ అయితే నెగిటివ్ గా ఉన్నాయి అని చెప్పా, మిగతా ముందుగానే చెప్పా అంటున్నావు, కానీ ముందుగానే మీ హస్బెండ్ కూడా చెప్పిండు మీకు అవి డిలీట్ చెయ్యండి అని, కానీ అయినా నువ్వు డిలీట్ మా చేయాలి. ఆయనకు చెప్పే పద్ధతిలో చెప్పాను, తను కూల్ అయిండు. మీకు కూల్ అయిపోతే ఇంకా మీ ఇష్టం అదే. క్రోమ్ అంటే మీ దృష్టిలో ఏంటి? ఇంకా నాది భూతార్థంలో భూతగాని చూస్తారా ఏంటి మరి? ఇంకా నేను ఎందుకు చూస్తా, నేను అడుగుతున్నాను రా, చెప్పు, క్వశ్చన్ కూడా అడగద్దా? క్రోమ్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు చెప్పండి. నేను అనుకునేది నాకుంది, నా- మీరు నేను చెప్తేనే. అనుకునేది మీరు నాకు లాస్ట్ ఉన్నది. ఇంటర్వ్యూలో కూడా మాట్లాడినప్పుడు మీకు తెలిసింది క్రోమ్ కదా అనేది మరి. మాట్లాడుతున్నారు మీకు కదా, సో తెలిసింది కదా. ఎగ్జాక్ట్ మీనింగ్ నాకు అక్కడ రాలేదు కాబట్టి నేను ఇక్కడ కూర్చోబెట్టి అడుగుతున్నా, క్రోమ్ అంటే మీ దృష్టిలో ఏంటి అని. నా దృష్టిలో అయితే భూతు పదమే. క్రోమ్ అనేది బూతు. దేనికి? ఇంకా వీడియోస్ ఉంటాయి కదా అంతా. వీడియోస్ ఉండేది క్రోమ్ లో. ఇప్పుడు నాది క్రోమ్ లోకి వెళ్ళాలా అయితే? ఇప్పుడు క్రోమ్ అనేది మీ దృష్టిలో బూతు అంటున్నారు కదా, క్రోమ్ అనే దానిలో ఎన్ని రకాల హెల్ప్ఫుల్ థింగ్స్ ఉన్నాయి తెలుసా? ఎందుకని టోటల్ ఓవరాల్ క్రోమ్ అని ఒక మీనింగ్ పెడుతున్నా, నువ్వు గూగుల్ డౌన్లోడ్ చేయాలన్నా కూడా క్రోమ్ లోకే వెళ్ళాలి. క్రోమ్ అంటే ఇంకా జనరల్ గా అందరు భూత పదం అందరూ చూడట్లా, మీరు మాట్లాడుతున్నారు క్రోమ్ ని. వాళ్ళు అన్నారు కాబట్టి నేను అంటున్నా, నాకేం తెలుసు ఆ క్రోమ్ గురించి. ఒక వైఫ్ ఎలా ఉండాలి? నేను బానే ఉన్నా. మీరు బానే ఉన్నారు, ఫిజికల్ గా మెంటల్ గా కాదు. వైఫ్ అనే ఏమైనా అనుకోండి, వైఫ్ అనే ఒక మీరు సబ్జెక్ట్ పాజిటివ్ గా అనుకుంటే అన్నంత మాత్రాన నెగిటివ్ గా తల్లిగా చెయ్యాల్సిన పనులేంటి, ఒక వైఫ్ గా ఉండాల్సిన పనులేంటి? నార్మల్ గా రోడ్డు పైన పడుకుంటారు చూడు, ఇల్లులు అవి ఇవి లేక, వాళ్ళే సంసారాన్ని మొత్తం చుట్టూ కప్పుకొని చేస్తారు. ఇప్పుడు మీరు మీరేం డాక్టర్ చేయాలి సమరం అనుకోండి. గారితో మీరు పోల్స్తున్నారు, నేను పోల్చుకోవట్లేదు. వేరే వాళ్ళు Correct పోలుస్తున్నారు. timing. డాక్టర్ సమరం అనే వ్యక్తి చదవకుండానే డాక్టర్ పొజిషన్ లోకి వచ్చిండా? లేదు, అట్లా నేను అనడం లేదు, మీరు అంటున్నారా? నేను అనట్లా, అడుగుతున్నా. అంటున్నారా అనడానికి క్వశ్చన్ కి నేను ఫిక్స్ చేయడానికి రెండింటికి తేడా ఉంది కదా. చదువుకున్నట్టయితే ఇంకా డీటెయిల్ గా చెప్పేదాన్ని, నేను ఆ టాపిక్ చదువుకోలేదు కాబట్టి ఇంకా డీటెయిల్ గా చెప్పేదాన్ని. ఇంకా ఇప్పుడు నేను చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం చెప్తున్నా, అదే చదువుకున్నట్టయితే ఇంకా చెప్పేదాన్ని కదా.
కొంచెమన్నా సెన్స్ ఉందా అసలు? నీకు లేదు కొంచెమన్నా కాబట్టి, బుద్ధి బుర్ర నీకు లేదు కాబట్టి మైండ్ నువ్వు లో ఇంటర్వ్యూ ఏమన్నా పిలిచాను. తిరుగుతుందా? నీకు తిరుగుతుంది కాబట్టి కాదు, పిచ్చి పిచ్చి questions, డాక్టర్ పిచ్చి పిచ్చి కామెంట్లు. పిచ్చి పిచ్చి క్వశ్చన్ లా అవును. డాక్టర్ అని ఎందుకు పెట్టుకున్నావు అంటే అది నా answer లేదు, ఇష్టం, నా నువ్వు ఇష్టం ఎవరు నన్ను అంటావు. అనడానికి? మళ్ళీ డాక్టర్ చదివినావు డాక్టర్ చదవకుండా డాక్టరేట్ ఎట్లా నువ్వు వచ్చిందమ్మా అంటే ఎవరు దానికి నన్ను ఆన్సర్ లేదు. దీనికి ఓవరాల్ నువ్వు సంబంధించి ఎవరు డాక్టర్స్ నన్ను ఏమంటారు అంటే నువ్వు దానికి ఎవరు? సంబంధం. నేను యాంకర్ ని, నేను బరాబర్ అడుగుతా. నేను ఉన్నది మీడియాలో, నువ్వు అట్లా డాక్టర్ అని పేరు పెట్టుకున్నావు కదా. ఒక డాక్టరే అంత చదువులు చదివిన తర్వాత ఏదన్నా చిన్న తప్పు జరిగితే ఆ డాక్టర్ ని కోట్ల చుట్టూ తిప్పుతారు తెలుసా. ఏదన్నా ప్రాణం పోతే నీ వల్ల చిన్న పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. అయ్యిన వాళ్ళు చూపించు, ఆ? చూపించు. నీ వల్ల నీ కింద comments ఏ ఉన్నాయి కదా, పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. నీ కింద comments ఏ చూడు. మాటలు మాట్లాడుకు. కంటిన్యూగా నాకు ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. దీంతో నేను ఇంటర్వ్యూ ఆపేస్తాను. ఆర్గ్యుమెంట్ కాదు, లేకపోతే ఇంకేదో కాదు, కంటిన్యూగా అడుగుతాను. ఓకే, మీరు ఈ వీడియోస్ బిజినెస్ కోసం చేస్తున్నారా, ఫేమ్ కోసం చేస్తున్నారా? నేను దేనికోసం చేయట్లేదు, ఒక ఎందుకు? మంచి మెసేజ్ ఇస్తున్నా, అది చాలు తృప్తి అనిపిస్తాను. ఓకే, మెసేజ్ ఓరియంటెడ్ ఇది. సో మీకు ఎలాంటి యూజ్ లేదు. ప్రమోషన్స్ ఏమన్నా వస్తే చేస్తున్నారా? వస్తున్నాయి కానీ చేయట్లేదు ఇంకా. అంటే వాళ్ళు కొంచెం ఫేక్ గా ఉన్నారు. ప్రమోషన్లు అయితే ఇస్తాం, దానికి తగ్గ అమౌంట్ కూడా ఇస్తాం, కానీ వాళ్ళ పద్ధతి బాగాలే. అంటే ఏ రకంగా? చూసే పద్ధతి. చూసే పద్ధతి అంటే ఏ రకంగా? అంటే ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ప్రమోషన్ అంటున్నారు, ఒక 5,000 10,000 అన్న ఇస్తాము, ఖచ్చితంగా వీడియో తీసి పెట్టండి, ఒక 3 వీడియోలు అంటున్నారు. సరే అంటున్నా, మళ్ళీ ఎలా మాట్లాడుతున్నారు, ఆడకెళ్తే వల్గర్ గా మాట్లాడుతున్నారు. ఏమని? వస్తావా, ఒక 30 అన్న ఇస్తామా అంటున్నారు. ఇంకా అట్లాంటి వాళ్ళకి ఎట్లా తీయాలనిపిస్తుంది నాకు. మరి కంటెంట్ కి రిలేటెడ్ కంటెంట్ అంటే ఇప్పుడు మంచి కంటెంట్ తీసిన వాళ్ళు కూడా వస్తావా అంటారు. వాళ్ళు అదే. తప్పులేదు కదా, ఇప్పుడు చూసే పద్ధతిలో ఉంటది. అర్థమైందా? ఇప్పుడు నేను పిచ్చి డ్రెస్ వేసుకుంటే చూడరు, మంచి డ్రెస్ వేసుకుంటే చూస్తారు. అట్లాగే ఉంది సమాజం. ఓకే, సో మీరు అలా ఆలోచిస్తున్నారు, తప్పు మీది కాదులే. కానీ నెక్స్ట్, ఇప్పుడు ఇది బిజినెస్ కోసం కాదు, కానీ దీని నుండి వచ్చే ప్రమోషన్స్ కానీ డబ్బులు కానీ మీరు తీసుకుంటారు. అంటే మంచిగా వస్తే మాత్రం చేయడానికి రెడీగా ఉన్నారు. ఎవరు తీసుకోకుండా ఉంటారు చెప్పండి. అదే అందుకే నేను అనింది కూడా, బిజినెస్ కోసమా లేదంటే ఫేమ్ కోసమా అని అడిగిన. ఫేమ్ కాదు, ఏం కాదు. ఇంకొకటి కూడా క్వశ్చన్ ఏముందంటే, మీరు స్ట్రైట్ గా అడుగుతా క్వశ్చన్, మీరు హర్ట్ అయినా దీని తర్వాత ఇంకా ఎలా రియాక్ట్ అయినా నాకు సంబంధం లేదు. చెప్పండి. మీరు పెట్టిన ఆ 5 వీడియోలు గురించి కూడా ఇంక్లూడింగ్ తో అడుగుతున్నా. ఓకే, మీరు డబ్బులు ఇస్తే పడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, అందుకే ఇలాంటి కంటెంట్ చేస్తున్నారు అనేటోళ్ళు అంటారు, పట్టించుకోండి. ఇప్పుడు చెప్పా కదా అసలు నేను దేన్ని దేకనని. కొన్ని రోజులు ఇజ్జత్ కావాలా డబ్బులు కావాలా? ఉమ్, ఇజ్జత్ కావాలా డబ్బులు కావాలా? ఐ మీన్ నాకు పరువు కావాలా ఏది డబ్బులు వద్దు. కావాలా? ఏది వద్దు, మంచి మెసేజ్ ఇస్తున్నా చాలు. సో దేనికన్నా అసలు నీకంటూ ఇజ్జత్ విలువలు పరువు ఏం లేవా? నాకు ఉన్నాయి ఆడపిల్లగా కాబట్టి నేనేం ఉన్నందుకు- బట్టలు ఇప్పదీసి ఆడపిల్లగా ఉన్నందుకు నార్మల్ గా మాట్లాడతారు కదా, కట్టు బొట్టు తీరు అన్ని పద్ధతిగా ఉంటేనే విలువనిస్తారు అనేది మాట్లాడతారు కదా. సో కట్టు బానే ఉంది, బొట్టు బానే ఉంది, మాట్లాడే పద్ధతి బాగాలేనప్పుడు చూసే చూపు కూడా మారిపోద్దిగా. ఇప్పుడు పాజిటివ్ వీడియోలు కూడా నెగిటివ్ గానే రాస్తారు. నేను అందుకే అడుగుతున్నా, పాజిటివ్ వీడియోలు తీసారు కాబట్టి, అవి రీచ్ రాలేదు కాబట్టి ఈ వీడియోలు తీస్తున్నారు అన్నప్పుడు ఫేమ్ కోసమే కదా. వాళ్ళు ఫేమ్ చేశాను, నేను ఫేమ్ అవుదాం. నేను అదే ఫేమ్ కోసం కాదు అన్నప్పుడు Fame అదే కోసం వీడియోలు కాదు. కంటిన్యూ చేయాలి కదా భవానీ గారు. ఎందుకని కంటెంట్ మార్చారు? ఈ వీడియోస్ అంటే మంచి వీడియోలే చెయ్యాలి కదా. ఇప్పుడు మీరు డాన్స్ వీడియోలు చేశారు, సింగింగ్ వీడియోస్ ఏవో సంథింగ్ చేసుకున్నాను అన్నారు, ఫేమ్ అవసరం లేదు మీకు, అలానే డబ్బులు కూడా అవసరం లేదు అని మీరే అంటున్నారు కదా. ఒక అమ్మాయి మంచిగా సెటిల్ అయింది, తన జీవితం లాగా వేరే అడిగినప్పుడు చెప్పడం వేరు, దాన్ని తీసుకొచ్చిన అవి నిక్కనే 2 కంటెంట్ లా వీడియోలు పెట్టడం చేస్తాను అని వల్ల చెప్పడం వేరు. తెలియని వాళ్ళకు కూడా నాకు ఇట్లా డౌట్లు ఉన్నాయి అక్క అంటేనే చెప్తున్నా. ఇప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ సరే, ఉంటాయి నేను మరి. ఓకే, డౌట్స్ ప్రకారంగా మీరు చేస్తున్నారు. ఇజ్జత్ కావాలా ఏంటి? ఇజ్జత్ గా బతకాలని ఉండాలా ఇజ్జత్తుగా లేదంటే ఇలా బతుకుతున్నా. నేను ఇజ్జత్గా బతుకుతున్నా, నువ్వు ఇజ్జత్ లక్షల మందిలో మిమ్మల్ని చూసే చూపు ఎలా ఉందో మీకు తెలుసుగా. భయం, నీకు నచ్చని కమెంట్స్ కోసమే నువ్వు అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటావు కదా కమెంట్స్ చూసుకొని. మరి దేనికి పట్టించుకొని నువ్వు ఎందుకని మరి 30,000 ఇస్తాము రా అంటే పోలేదు మరి? ఎందుకు పోతారు మరి చెప్పండి.
అంత ఓపెన్ గా మీరు చెప్తున్నారు, కూకట్పల్లికి రమ్మంటున్నారు, కూకట్పల్లి కుదరదని చెప్పి ఇక్కడ వాళ్ళు రమ్మంటున్నారు. అది వాళ్ళ నెగిటివ్ గా బట్టే నేను ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది అని కూడా చెప్పాను. సో మీకు పరువు ఇజ్జత్ అంటే, పరువు ఇజ్జత్ ఉంది కాబట్టి నేను మంచిగా తీస్తున్నా. నువ్వు అన్నంత పరువు మాత్రాన ఇజ్జత్ నేనే ఉంది, అయిపోలేను పరువు కదా. ఇజ్జత్ ఉంది. మీ అత్త మామలు ఈ కంటెంట్ చూసారా? చూశారు. ఏమన్నారు? ఏమంటారు ఇంకా అవి కూడా నేను చెప్పలేను కదా. అదే ఎందుకు చెప్పలేవు? సపోర్ట్ చేశారా, సపోర్ట్ చేయలేదా చెప్పాలి కదా. ఎందుకంటే ఏమంటారు ఇంకా, ఎందుకంటే పల్లెటూరు కాబట్టి వరంగల్ పొలం పనులు చేస్తారు, పొలాలు ఉన్నాయి కాబట్టి ఎందుకు భవాని అట్లా చేస్తున్నావు, చెయ్యక అసలు వీడియోలో బంద్ చేయి. పొలంలో కాదు, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నోళ్ళు ఇట్లాంటి వీడియోలు చేసినా కూడా వాళ్ళ అమ్మయ్య ఇజ్జత్ గా బతికేటోళ్ళు, పరువుగా బతికేటోళ్ళు ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు అలానే మాట్లాడతారు. వాళ్ళు అక్సెప్ట్ చెయ్యరు. దాంతో చదువుతో సంబంధం లేదు, జ్ఞానంతో సంబంధం. వాళ్ళు చదువుకున్నారా చదువుకోలేదా సంబంధం లేదు. నేను అర్థం లేదు. వాళ్ళు పొలం పనులు చేసుకుంటారు కదా, విలేజ్ వాళ్ళు కదా అన్నావు. అవును, లేదు ఎందుకంటే అవును, తప్పేముంది? లక్షల్లో వస్తున్నాయి, అవి అమ్మినా కూడా లక్షల్లో వస్తాయి కదా. నేను అదే పొలం పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు అని మీరు అంటున్నారా? అర్థం అవ్వట్లేదు అంటలేదు, తీయకమ్మా అంటున్నారు అంతే. అదే పొలం పనులు చేసుకుంటారు కాబట్టి తీయకమ్మా అంటుర్రు. ఆ మాట అనలేదు. పొలం పనులు మా అత్త వాళ్ళు చేస్తున్నారు అంటున్నా. తర్వాత ఆ వీడియో వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు వీడియోలు? అడిగారా, మాట్లాడుకున్నారా? అంటే డిస్కషన్ అయిందా ఎందుకు వద్దంటున్నారు అత్తమ్మ వీడియోలు అని మీరు అడిగారా? అడిగినాను, చెప్పింది. ఏమని చెప్పారు? నేను వాళ్ళకి తెలియనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అత్తమ్మ ఎందుకో చేయొద్దు అంటున్నా అంటే, అసలు వద్దమ్మా వీడియోలు, ఎందుకంటే ఇప్పుడు జనాలు వేరే ఉన్నారు, అవి చేయడం వల్ల రిస్క్ పనులు అని చెప్పింది. ఇంకా అంతే. ఓకే. మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్ కి వెళ్తూ ఉంటారా? ఫ్యామిలీ ఫంక్షన్స్ కి అక్కడికి చెప్పాను ఇక్కడికి? కదా, జాయింట్ ఫ్యామిలీ 9 మంది మామయ్యలు ఉన్నారు. అదే మామయ్యలు మీతో ఎలా ఉంటారు? మీ కూతురు లెక్క చూసుకుంటారు. కూతురు లెక్క చూసుకుంటారు. వీడియోలు చూసారా? ఇప్పటి వరకు అయితే ఏం చూడలేను ఆ వీడియోస్ అయితే. మా అత్తమ్మ ఎందుకు అందరినీ చూసింది బ్లాక్ కాబట్టి. చేసి పడేసిరా? నేను Instagram బ్లాక్ account లో? చేసినా కూడా టోల్స్ చూస్తూనే ఉన్నారు కదా, ఫేమ్ లో ఉంది Okay. కదా. ఏమనలేదు, ఎప్పుడు అసలు చూడలే అత్తమ్మలు మామయ్యలు ఎవ్వరు చూడలే. మా అత్తమ్మ చూసింది, మా వదిన చూసింది, కాల్ చేశారు, చెయ్యక బావని అలాంటి తీసే అన్నారు. వాళ్ళకి చెప్పే పద్ధతిలో చెప్పాను. ఇప్పుడు మీకు ఫ్యామిలీ ముఖ్యమా, వీడియోలు ముఖ్యమా అనే దగ్గరికి వస్తే ఏం డిసైడ్ అవుతావు? ఫ్యామిలీ ముఖ్యం అంట. ఫ్యామిలీయే ముఖ్యం కదా. ఒక సైడ్ అత్త వాళ్ళు వద్దన్నారు, మీ సొంత అత్తయ్య వద్దని చెప్పింది, అవునా? మీ హస్బెండ్ కూడా వీడియోస్ డిలీట్ చేయండి అన్నారు, అవునా? మీ వదిన గారు ఇంకా వేరే అత్తయ్యలు కూడా వద్దు భవాని తీసేసేయి అని చెప్పారు. ఇంతమంది చెప్పిన తర్వాత కూడా నేను వాళ్ళకి చెప్పి నచ్చ చెప్పుకున్నానని చెప్తున్నావు, కానీ వాళ్ళ మాట ఎక్కడ కూడా వినట్లేదు కదా. వినడం అంత ఇప్పుడు చెప్పే అంటే పద్ధతిలో ఉంటది. ఇప్పుడు నేను కాలేజ్ డిప్లొమా అసలు సివిల్ ఇంజనీరింగ్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అవి, అందులో జాయిన్ అవ్వాలంటే ఓన్లీ బాయ్స్ కే అంత సాధ్యం అవుతుంది, గర్ల్స్ అయితే చాలా మంది ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు. అలౌట్ ఉండదు. అంత దాన్ని నువ్వు చదవగలుగుతావు, మంచిగా సాధిస్తావు అని మా నాన్న సపోర్ట్ వల్లనే నేను అందులో జాయిన్ అయ్యా. అర్థమైందా? వాళ్ళకి చెప్పే పద్ధతిలో ఉంటది కదా ఫ్యామిలీకి. అంటే ఇప్పుడు మా అమ్మకి అది ఇష్టం లేదు, అది ఇష్టం లేదు. నేను చెప్పేది వినండి, మీకు అర్థమవుతుందా? మా నాన్న సపోర్ట్ ఉంది, మా అమ్మకి ఇష్టం లేదు. డిగ్రీ చదువుకో, ఇంటర్ చదువుకో అని చెప్పింది. నాకు అదంతా ఇష్టం లేదు, డిప్లొమానే కంప్లీట్ చేస్తా అని చేసి మా అమ్మని నచ్చ చెప్పుకొని జాయిన్ అయ్యా. వాళ్ళకి కూడా నచ్చ చెప్పే కదా. దీంట్లో ఒక పాయింట్ ఆలోచించండి, చదువు వేరే అది వేరే అనొద్దు. ఏదైనా ఒక మంచి పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ గానే వస్తుంది మీకు, నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్ నే. సరే మేము అందరం నెగిటివ్ లోకమంతా పచ్చగా అనిపిస్తుంది, మీకు అట్లాగే ఉంది మరి. సరే గాని మీకు ఇప్పుడు వీడియోస్ ఎవరైతే నో 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 అని చెప్పారో వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి మరి ఇలాంటి వీడియోస్ చెయ్యాలి, ఇలానే ఉండాలి, నేను నన్ను 40 మంది కాదు 400 మంది నన్ను తప్పుగా అనుకున్నా పర్లేదు, నేను ఇలానే ఉండాలి అని మీరు ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయినా రేపు పొద్దున ఇది మొత్తం మీ మెడకే తిరిగితే ఏం చేస్తారు? తిరిగినా దాన్ని సాల్వ్ చేసుకునే పద్ధతిలో నేను సాల్వ్ చేసుకుంటా. ఓకే. మీ హస్బెండ్ ఎవరైతే ఈ రోజు ఇలా వద్దు భవాన్ని తీసేయని కూడా నచ్చ చెప్పిన తర్వాత రేపు డివోర్స్ వాళ్ళకి వెళ్తే మీ సిచ్యువేషన్ ఏంటి? అంత దాకా పోలేదు కదా నాదే. ఏమని చెప్పి నచ్చ చెప్పారు? ఏంటిది? మీ హస్బెండ్ కి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, రేపు పొద్దున అంత సిచ్యువేషన్ అంటే మీరు అంటున్నారు, అంత దాకా ఏం పోదు నా సిచ్యువేషన్ అయితే. ఓకే, నా సిచ్యువేషన్ అంత దాకా అయితే పోదు. మీ హస్బెండ్ సపోర్ట్ ఉంది? సపోర్ట్ అంటే సపోర్ట్ ఏం లేదు తనది, నీ ఇష్టం. ఇప్పుడు ఇష్టం అని ఎందుకంటాడు?
తన క్యారెక్టర్ ఎట్లాంటిదో చాలు. ఇప్పుడు 10 మంది మగోళ్ళు తనని పంపిస్తే తను ఒక మగోడికి మంచిగా వస్తది అనే పెళ్ళాన్ని థాట్ సరే. ఉంది కాబట్టి నా మొగుడికి చెయ్యి అంటుండు, నీ Okay. ఇష్టం అంటుండు. ఓకేరా, అర్థమైందా? అది కూడా యాక్సెప్ట్. మీ హస్బెండ్ చాలా గొప్పోడు, ఉమ్. మేము కూడా ఒప్పుకుంటాము. ఇదే మీ హస్బెండ్ ని ముందు మీ ప్రమోషన్లకు వీడియోలోకి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడారు 30,000 ఇవ్వండి రమ్మని అంటే, ఏ భర్త అయినా కూడా భార్యని ఇంకొక మొగోడు వచ్చి ఇలాంటి మాట అనిపించుకోవడం సరదానా వాళ్ళకి? మా ఆయన లేనప్పుడు ఉన్నా లేకపోయినా కూడా ఇలాంటి మాటలు అనిపించుకోవడం ఇప్పుడు ఆ మీతో హస్బెండ్ కి చెప్పేదాకా కూడా సరదానా? మా ఆయనకు తెలియదు తెలుసా. దాని కింద కమెంట్స్ కూడా వస్తాయి కదా నార్మల్ గా మీ వీడియోల కింద, ఏం మీ ఇంట్లో మొగోడు పట్టించుకోవట్లేడా, మగాడు చక్కగా లేడు కాబట్టి మొగుడు అనేటోడు చక్కగా లేడు కాబట్టి అనేటోళ్ళు రోడ్డు మీదకి అంటారు, వచ్చింది అని. కుక్కలు వాగినట్టే పట్టించుకోను. మా ఆయన కూడా దేకడు ఎవరిని. వాళ్ళు ఏం అలానే నిన్ను కూడా పెట్టట్లేదు. దేకట్లేదేమో, ఉమ్. నిన్ను ఎవరు? కూడా నన్ను దేకట్లేదు. దేకుతున్నాడు కాబట్టి నాతో ఉంటుండు. నన్ను దేకపోతే విడాకులు ఇచ్చి పంపించేటోడు కదా. ఇంకా నువ్వు ఇట్లనే అని చెప్పి పాప కోసం అడ్జస్ట్ అవుతుండేమో. ఏమో నువ్వంటున్నావు, మా ఆయన అట్లా అనడం లేదు. సో ఇప్పటి వరకు నీకు ప్రమోషన్ నువ్వే దగ్గర జరిగిన మాట్లాడతాను సొంతంగా. ప్రమోషన్ల దగ్గర జరిగింది మీ హస్బెండ్ కి అసలు తెలీదు. తెలీదు. తెలిస్తే ఎందుకు షేర్ చేసుకోలేదు? అన్ని షేర్ చేసుకునే మీరు ఎందుకు షేర్ చేసుకోలే? ఎందుకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటే నెగిటివ్ ఉంటది, పాజిటివ్ ఉంటది. అంతా నెగిటివ్ తెచ్చి మా ఆయనకి మైండ్ లో డిస్టర్బ్ చేయలేను కదా నేనేమి. ఆ కామెంట్లు కూడా చూడకు బావా అని నేను చెప్తాను ఆయనకి. ఓకే, సో చూడడు చూడు, అసలు, పట్టించుకోవడం మీ వీడియోస్ ని, పట్టించుకోవడానికి పట్టించుకోడు ఇంకా అంతే. అసలు డిస్కషనే రాదు మీ ఇద్దరికి. రాదు అసలు, రాదు మా దాంట్లో. మీరు కంటెంట్ కోసం మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నారు, బిజినెస్ కోసం కాదు. బిజినెస్ Promotion. చేసేదాన్ని అయితే ఇప్పుడు ఇంటర్వ్యూలు కూడా నాకు అవసరం లేదు, ప్రమోషన్ కూడా నాకు అవసరం లేదు. గుట్టికెళ్ళి పడుకునేదాన్ని కదా పోయి. ఈ ఇన్స్టాగ్రామ్ కూడా నాకు అవసరం లేదు కదా, నువ్వు అంటున్నావు కదా. కంటెంట్ కోసమే ఈ వీడియోలు చేస్తున్నాను అన్నప్పుడు, నిజంగా మీకు అంత కోపం వచ్చినప్పుడు మీరు అవి, నేను ఇది కంటెంట్ కోసమే మాత్రమే చేస్తున్నా, మెసేజ్ ఓరియంటెడ్ మాత్రమే చేస్తున్నా, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని గట్టిగా మాట్లాడాలి. కానీ మీరు రండి, నువ్వు చెప్పండి. ఇప్పుడు మీకు స్టార్టింగ్ లోనే చెప్పా, మీ తర్వాత నేను మాట్లాడతా, నా తర్వాత మీరు మాట్లాడతారు. ఇద్దరు కుక్కలాగా అరుచుకుంటే సమాధానం రాదు కదా. సమాధానం నేను అదే అడుగుతున్నానమ్మా. ఇప్పుడు మీకు స్టార్టింగ్ లో ఒకటి చెప్పా, ఒక అమ్మాయిని తిట్టా, నేను పేరు కూడా మెన్షన్ చేయదు. ఆ అమ్మాయిని తిట్టినా, కోపంగానే తిట్టినా. తిడితే ఆ అమ్మాయి నా వీడియో పెట్టుకొని వైరల్ చేసుకుంటుంది. నాకు ఇష్టం లేదు. నా వీడియో పెట్టుకొని ఒకళ్ళు వైరల్ చేసుకోవటం అంటే నాకు ఇష్టం లేదు. ఇప్పుడు పబ్లిక్ పెట్టమంటావా, వాళ్ళు పెట్టుకున్నా నాకు ఇష్టమే. ఎందుకంటే పబ్లిక్ వల్లే కదా నేను రీచ్ అయింది. ఓకే, డాక్టర్ అనేది తీసేరా? ఇప్పుడు డాక్టర్ అని కాదు తీసింది, తిట్టా ఇంకా అమ్మాయిని. అది కాదు, నాకు దానికి ఆన్సర్ వచ్చేసింది మీరు చెప్పడంలో. అలా మీరు ఏమంటారు, తిట్టినా కూడా మేము ఫేమస్ అవ్వడానికి ట్రై ఫేమస్ చేస్తుంది అయింది, కానీ అలా నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నేను పాత వీడియో ఒక 5 వీడియోస్ ఇలా ఎందుకు తీసినా అంటున్నారు కదా, దానికి ఎందుకు తీసినా వాళ్ళు తిట్టారు. వాళ్ళకి వెళ్ళి మళ్ళీ నేను ట్రోల్ చేశాను అనుకో, వాళ్ళు ఫేమస్ అవుతారు. అలా ట్రోల్స్ చేయకుండా ఇలా మాట్లాడా నేను. ఇలా మాట్లాడితే మరి మీ ఇంట్లో మీ హస్బెండ్ డిలీట్ అన్నాడు కదా, చేయమన్నారు కదా. అన్నాడు కదా, చెప్పాను కదా, డిలీట్ చేసే అన్నాడు. డిలీట్ చేయాలి చెప్పే పద్ధతిలో కానీ చెప్పాను. ఇప్పుడు భవానీ గారు ఒరిజినల్ గా అంటే వీడియోలో కాదు, ఇంట్లో విలువలు కలిగిన ఒక ఏమంటారు వైఫ్, అవునా? వీడియోలోకి వస్తే మెసేజ్ కోసమే చేస్తుంది. అవును, కానీ అదే రియల్ భవానీకి ఈ వీడియోస్ చేసిన తర్వాత తప్పని అనిపించలే? వైఫ్ గా ఒక అమ్మగా, ఒక ఆడపిల్లగా, అన్నిటికంటే ముందు ఒక తల్లికి కూతురుగా ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వాళ్ళకి తెలియని. ఇంకా అది కాదు ఆ కంటెంట్ అనలే నేను ఆ కంటెంట్ మెసేజ్ అని చెప్పిన, ఆ కంటెంట్ అనలే. ఈ 5 వీడియోల గురించి మాత్రమే అడిగిన. చెప్పు, నేనేం అడిగినా ఈ 5 వీడియోల గురించి మాత్రమే నా క్వశ్చన్ ఏంటంటే, ఒక ఆడపిల్లగా, ఒక తల్లికి బిడ్డగా, నువ్వు పిల్లకి తల్లిగా, ఒక వైఫ్ గా, నీకు ఆ వీడియో ఏదైతే కూకట్పల్లికి రండి, నేను ఎవరితో అయినా రావాలి అంటే మీరు ఒక కమెంట్ పెట్టండి, అందులో నచ్చిన వాళ్ళని నేను చూస్ చేసుకుంటాను అని ఇలా పెట్టారు కదా. ఈ వీడియో భవానీకి ఒక్కతే ఇంట్లో ఉన్నప్పుడు, అరే నేను ఇలా చేసినందుకు తప్పు అనిపిస్తుంది, ఇలా చేయకుండా ఉండాల్సిందని అనిపించలే? అనిపించింది, డిలీట్ చేద్దామని అనిపించింది. కాకపోతే వాళ్ళకి తెలియాలి కదా ఏమని. నా కోపం వచ్చిందని. ఆ వీడియో వల్ల పాత వాళ్ళకి అర్థమైతది. ఎందుకంటే ఒక అమ్మాయి ఈ అమ్మాయి వీడియో పెట్టుకొని ఫేమస్ అయింది అని పాత వాళ్ళకైతే, కొత్త వాళ్ళైతే వాళ్ళు చెప్పలేను కదా. వేరే వాడు ఇప్పుడు నీ వీడియోలు పెట్టుకొని ఫేమస్ అవుతున్నాడు అని చెప్పి నీకు కోపంగా మాట్లాడాలంటే అది ఏ రకంగానూ కోపంగా అనిపించట్లేదు. అంటే ఇలాంటి కంటెంట్ చెయ్యాలా? ఈ 5 వీడియోలే, వేరే మాట్లాడి నేను ఇంకా
ఓన్లీ 5 వీడియోలు. ఇప్పుడు వేరే వాడు నెగిటివ్ తీసుకొచ్చారు. మీరే ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమన్నారు, ఎప్పుడు పాజిటివ్ గా నా ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా దానికి రీచ్ లేదు. ఇప్పుడు నెగిటివ్ గా తీసుకొస్తేనే దానికి రీచ్ ఉంది అని ఇప్పుడు మీరు నెగిటివ్ గా తీసుకొస్తున్నాను. ఇప్పుడు నేను నెగిటివ్ గా మాట్లాడట్లేదు. నేను ఒరిజినల్ భవానీ గురించి అంటున్నారు. అట్లా మాట్లాడలే. ఒరిజినల్ భవానీకి ఎప్పుడు కూడా ఈ 5 వీడియోలు బాధ అనిపించట్లేదా? అరే నేను ఒక చిన్న పాప ఉంది, నేను ఒక ఆడపిల్లని, నేను ఇలా ఎవరన్నా అబ్బాయిని నా హస్బెండ్ ఉండంగా నాకు నీకు కోపం రావడం సహజం, నేను అది కూడా ఒప్పుకుంటా. కానీ ఇలా రండి, కమెంట్లు పెట్టండి, నేను సెలెక్ట్ చేసుకుంటా, నేను వస్తాను అనడం తప్పు కాదా అంటున్నా. 10 సార్లు చెప్పలేను కదా, నాకు కోపం వచ్చింది నేను చెప్పా, దానికి బాధ కూడా అది వచ్చింది. భవానీ వర్షన్ లో కోపం అంటే భవానీకి కోపం వస్తే అబ్బాయిని రమ్మంటది, ఏమైనా అనుకోండి. ఇంకా అంతేనా? ఫైనల్ గా మీడియాకి అంటే ఎవరైతే ఇంకా ఛానల్స్ ఉన్నారో బోల్డ్ భవానీ అని పేరు ఇచ్చారు కదా, అదే భవానీకి ఎక్కడైనా కనుక ఏ ఇంటర్వ్యూలోనైనా లేదా ఆమె వీడియోల కింద కానీ ఎక్కడైనా కానీ డాక్టర్ అనే బిరుదు ఆమెకు మీరు ఇస్తే కనుక డెఫినెట్ గా నేను యాక్షన్ తీసుకుంటాను, వాళ్ళ పైన కేసు పెడతాను, అస్సలు తగ్గేది లేదు. ఎందుకంటే డాక్టర్ సమరం గారితో ఈమెను పోలుస్తున్నారంట. డాక్టర్ సమరం గారు, మరి మీరు ఏ చదువు చదవకుండానే దీని గురించి మాట్లాడుతున్నారా? అండ్ ఈమె వీడియోలకి డాక్టర్ అని బిరుదు ఇచ్చారు కదా, సిగ్గుందా కొంచెం అన్నా? డాక్టర్ అంటే అసలు మీనింగ్ తెలుసా? వాళ్ళకి ఈమెకి ఎలా అండి మీరు అసలు పెడుతుంది? కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? క్రోమ్ అంటే ఈమె దృష్టిలో బూతు. ఆమెనే అంటుంది, చిన్నప్పటి నుండి మాకు చెప్పకపోవడం వల్ల ఇది బూతు అని చెప్పడం వల్లే నాకు అది బూతులానే ఈ రోజు ఉంది అని. ఈ రోజు కూడా చిన్నపిల్లలకి ఫోన్లు ఎందుకు ఇస్తున్నారు అని ఆమె క్వశ్చన్ చేస్తుంది. సో పేరెంట్స్ మీరు ఒకసారి ఈమె వీడియోకి వెళ్ళి చూడండి. ఈమె వీడియోలు కనుక ఆమె ఇంకో క్వశ్చన్ కూడా వేసింది, ఏంటంటే ఎవరన్నా ఈమె వీడియోల వల్ల మా పిల్లలు ఇలా ఎఫెక్ట్ అవుతున్నారు అని అంటే వాళ్ళని తీసుకురండి అని అంది. పేరెంట్స్ కి నేను క్వశ్చన్ చేస్తున్నా, ఈ అమ్మాయి వీడియోలకి మీరు సపోర్ట్ చేస్తారా? అండ్ డాక్టర్, ఈమెకి డాక్టర్ అనే ఏదైతే ఉందో ఆ ముందు అది ఇస్తారా? ఈమె ఒక డాక్టర్ అంట, ఈమె వల్ల అందరూ బాగుపడుతున్నారంట, ఆ ప్రాబ్లమ్స్ తో ఇష్యూస్ తో ఏమంటారు ఫేస్ చేసే వాళ్ళకి ఈమె హెల్ప్ చేస్తుందంట, ఈమె ఒక మెసేజ్ ఇస్తుందంట. సో ఈమెకి సపోర్ట్ చేసే వాళ్ళకు కూడా కొంచెమైనా సిగ్గుశరం ఉండాలి. కింద మీరు ఆమె వేలో ఆమె కరెక్ట్ గానే ఉంది అంటున్నారు, ఆమె వేలో ఆమె హస్బెండే ఆమెను వీడియోలు డిలీట్ చేయమన్నాడు, అత్తామామనే ఆమెను డిలీట్ చేయమన్నారు, స్టిల్ తెగించి చేస్తుంది, నేను వాళ్ళని కన్విన్స్ చేసుకున్నా అంటుంది. ఏ రకంగా కన్విన్స్ చేసింది? వాళ్ళ ఇంట్లోనే సపోర్ట్ లేనప్పుడు మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది మీకు తెలియాలి. ఈ ఇంటర్వ్యూ ఎవరిని ఏమంటారు ఏదో ఉద్దేశించి తప్పుగా ఆమెనే తప్పుగా చేయడానికి కాదు, ఆమె చేసే కంటెంట్ ఆమె ఇష్టం, కానీ ఆమె మాట్లాడిన పద్ధతి తప్పు. అందుకు నేను ఈరోజు పిలిచాను. డాక్టర్ ప్రాణాలు ఇచ్చే దేవుళ్ళండి వాళ్ళు. వాళ్ళతోని ఆమె అసలు డాక్టర్ అంటే అసలు సర్టిఫికెట్ ఎన్ని సంవత్సరాలు చదువుతారు? ఈ సబ్జెక్టుకి సంబంధించిన డాక్టర్ నేమ్ అంటారు, పోనీ ఆడవాళ్ళకి చూసే డాక్టర్ నేమ్ అంటారు. ఇవి కూడా ఆమెకి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. ఈమెకి ఒక అకౌంట్ డాక్టర్ భవానీ, అట్లీస్ట్ రిపోర్ట్స్ కొట్టండి ఆ అకౌంట్ పైన, దాన్ని ఫాలో అయ్యి దానికి కూడా కమెంట్లు పెట్టి 30K+ సబ్స్క్రైబర్స్ అని. ఏంటండి కొంచెమన్నా ఆలోచించండి, సిగ్గుండాలి మాట్లాడుకోవాలంటే ఈ టాపిక్ గురించి. హెల్ప్ చేస్తుందా? ఏ రకంగా హెల్ప్ చేస్తుంది అమ్మాయి మీకు? చాలా మంది సంసారాలు నిలుపుతుందా? ఈమె వీడియోలు చిన్న పిల్లలు చూస్తే అసలు తెలియని వాళ్ళకి కూడా ఫోన్లు ఎందుకు ఇస్తున్నారని మాట్లాడుతుంది ఆ పిల్ల. ఈ రోజులల్లో ఏ పిల్లలు లేరండి, ఫోన్ ఇస్తేనే తినే పిల్లలు ఉన్నారు ఈ రోజులల్లో. అది కూడా వాళ్ళు చూస్తుంది ఏంటి, రైమ్స్ అని అవని వాళ్ళకి చిన్నప్పుడు అలవాటు చేస్తున్నారు. అట్లాంటి చిన్న పిల్లలు 3 years లో 5 years లో ఎంత మెచ్యూర్ గా మాట్లాడే పిల్లలు ఉన్నారు బయట. వాళ్ళతో తెలుసు ప్రాణాలు ఇచ్చేవాడి ముందు నువ్వెంత నేను పెట్టుకున్నా నా పేరు. అవును, ఎవడో పిచ్చకుంటా ఇంటర్వ్యూ తీసుకున్నా వీడియోలు చేస్తుంది నువ్వు. అసలు నువ్వు ఎందుకు పిలిచినాను? మీడియా ముందు చెప్తున్నా, బరాబర్ చెప్తా. ఎవరు అసలు మర్యాద మాట్లాడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు. సిగ్గుందా? నీకు సిగ్గుందా? శరం ఉందా? ఏమైనా ఉన్నాయా? అసలు
వీడియోలు చేసుకో అని చెప్పా, అవునా? నువ్వు నువ్వు ఇప్పుడు నేను కంటెంట్ చెప్తున్నా చేసుకో కదా, అని చెప్పా. ఇప్పుడు ఇంటర్వ్యూ డాక్టర్ ఇంటర్వ్యూగా తీసుకోవాలి అంతేగా. ఇప్పుడు ఏమంటున్నావు? ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నా నేను. కెమెరాకి చెప్పు. ఇప్పుడు నేను రిపోర్ట్ కొట్టండి అని చెప్పా కదా, అసలు ఏ మాట నువ్వు మాట్లాడే మాటలకి అర్థం పర్థం ఉన్నదా? ఇంటర్వ్యూ పరంగా ఇంటర్వ్యూ తీసుకొని సప్పు చేయకుండా ఉండాలా? మరి ఏమంటున్నా నువ్వు? డాక్టర్ అని నేను పెట్టుకున్నానా? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.